the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ 2024-25 9th ఎడిషన్ ఆఫ్ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు ఇవి ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, హౌసింగ్ మరియు పట్టణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం కూడా భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలోని సిటీలకు ఈ అవార్డులు కేటాయించడం జరుగుతుంది. ఏ సిటీలు అయితే క్లీన్లీనెస్ ఎఫర్ట్స్ అంటే శానిటేషన్ విభాగంలో స్వచ్ఛత కోసం కృషి చేస్తూ ఉన్నాయో స్వచ్ఛ భారత్ అభియాన్ కింద, స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రోగ్రాం కింద ఈ అవార్డుల్ని ఇవ్వడం జరుగుతుంది. ఇండియాలో స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రోగ్రాంని 2014 అక్టోబర్ 2న ప్రారంభించారు. దీని ప్రధాన ఉద్దేశం భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో, ముఖ్యంగా ఇండియాలోని రాష్ట్రాలలో ఈ క్లీన్లీనెస్ను, స్వచ్ఛతను పెంపొందించాలని చెప్పేసి దీని ముఖ్య ఉద్దేశం. సో ఈ అవార్డ్స్లో భాగంగా ఈ సంవత్సరం 78 అవార్డులను ఇవ్వడం జరిగింది. ఇది 9వ ఎడిషన్, 9th ఎడిషన్. ఓవరాల్గా 78 అవార్డులను ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం 4 కేటగిరీలని కేటాయించారు. 4 కేటగిరీలు. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది ఏ సిటీ టాప్లో ఉంది అని చెప్పేసి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది 9th ఎడిషన్. తొలిసారిగా 2016-17 ఎడిషన్కి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 2024-25 ఎడిషన్కి. ఇప్పుడు మనము డీటెయిల్డ్గా ఆ రిపోర్ట్ గురించి తెలుసుకోవాలి. ఈ సంవత్సరం ప్రకటించినవి 4 కేటగిరీలు. ఒక కేటగిరీ వచ్చేసి సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీలు. సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీలు అంటే గత 3 ఏళ్ల నుంచి ఏ సిటీలు అయితే ఈ క్లీన్లీనెస్ విభాగంలో, ఈ స్వచ్ఛత విభాగంలో మంచి ఎఫర్ట్స్ పెడతా ఉన్నాయో ఆ సిటీలని సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీలుగా కేటాయించారు. మరొకటి వచ్చేసి స్వచ్ఛ షహర్ కేటగిరీ. స్వచ్ఛ షహర్, షహర్ అంటే ఇక్కడ సిటీ. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీలు అంటే గత 3 ఏళ్ల నుంచి ఏ సిటీలు అయితే టాప్లో నిలుస్తూ ఉన్నాయో వాటిని ఒక సపరేట్ కేటగిరీగా కేటాయించారు. ఇక స్వచ్ఛ షహర్ కేటగిరీ అయితే 5 పాపులేషన్ కేటగిరీలలో, అంటే 5 జనాభా కేటగిరీలలో కేటాయించడం జరిగింది. ఇక మరో 2 కేటగిరీలు వచ్చేసి స్పెషల్ కేటగిరీ అని ఒకటి ఉంది. అలానే స్టేట్ లెవెల్ అవార్డ్స్, రాష్ట్ర స్థాయి అవార్డులు, ఈ 4 కేటగిరీలు. మనం ఇప్పుడు 1 by 1 డీటెయిల్గా తెలుసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇటువంటి అవార్డ్స్ మాత్రము ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. మీరు అబ్జర్వ్ చేస్తే ఎగ్జామ్స్లో ఇటువంటి ఇంపార్టెంట్ అవార్డ్స్కి 3-4 స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నాడు. క్రింది వాటిలో ఎన్ని స్టేట్మెంట్లు నిజం అంటున్నాడు కాబట్టి ప్రతిదీ మనం తెలుసుకోవాలి. ఫస్ట్ స్వచ్ఛ షహర్ కేటగిరీ తీసుకుందాం. 5 పాపులేషన్ కేటగిరీలలో ఒకటి వచ్చేసి మోర్ దాన్ 10 lakh కేటగిరీ, అంటే 10 లక్షల జనాభా కంటే ఎక్కువ కేటగిరీ. ఇందులో ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి అహ్మదాబాద్ సిటీ నిలిచింది. 10 లక్షల కంటే ఎక్కువ జనాభా కేటగిరీలో ఫస్ట్ ప్లేస్ అహ్మదాబాద్ గుజరాత్, సెకండ్ ప్లేస్ భోపాల్ మధ్యప్రదేశ్, థర్డ్ ప్లేస్ లక్నో ఉత్తరప్రదేశ్. గుర్తుపెట్టుకోండి, ఇది స్వచ్ఛ షహర్ కేటగిరీ. ఇక 3 లక్షల నుంచి 10 లక్షల కేటగిరీ ఒక కేటగిరీ తీసుకున్నారు. ఇందులో మీరా బాయందర్ అనేది టాప్ ఉంది, బిలాస్పూర్ సెకండ్, జంషెడ్పూర్ థర్డ్. అలానే 50,000 నుంచి 3 లక్షల కేటగిరీ, 20,000 నుంచి 50,000 కేటగిరీ, 20,000 జనాభా కంటే తక్కువ కేటగిరీ. ఈ 5 కేటగిరీలు గుర్తుపెట్టుకోండి. ఇక ఇప్పుడు సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీల విషయానికి వస్తే ఇది కూడా 5 జనాభా కేటగిరీలని తీసుకున్నాడు. మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీ కేటగిరీలో ఇటీవల ఆంధ్రప్రదేశ్కు చెందిన విజయవాడకి, గుంటూరుకి, తిరుపతికి అవార్డు వచ్చిందని చెప్పేసి. ఇప్పుడు ఈ సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీ కేటగిరీలో మోర్ దాన్ 10 lakh, 10 లక్షల కంటే ఎక్కువ జనాభా కేటగిరీలో ఫస్ట్ ప్లేస్లో ఇండోర్ ఉంది. మధ్యప్రదేశ్ ఇండోర్ వరుసగా 8వసారి టాప్లో నిలిచింది. గుర్తుపెట్టుకోండి, సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీ కేటగిరీ ఇది. సెకండ్ ప్లేస్లో సూరత్ గుజరాత్, థర్డ్ ప్లేస్లో నావీ ముంబై, ఫోర్త్ ప్లేస్లో విజయవాడ ఆంధ్రప్రదేశ్. ఇది ఏపీ స్టూడెంట్స్కి ఇంపార్టెంట్. విజయవాడ 4th ప్లేస్ అని గుర్తుపెట్టుకోండి. ఇక 3 లక్షల నుంచి 10 లక్షల కేటగిరీలో ఫస్ట్ ప్లేస్ నోయిడా, సెకండ్ చండీగఢ్ ఉంది, థర్డ్ మైసూర్ ఉంది, 4th ఉజ్జయిన్, 5th గాంధీనగర్, 6th ప్లేస్లో గుంటూరు ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి
3 లక్షల నుంచి 10 లక్షల కేటగిరీలో గుంటూరు ఉంది. ఇక 50,000 నుంచి 3 లక్షల జనాభా కేటగిరీలో టాప్ ప్లేస్లో న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ ఉంది. సెకండ్ ప్లేస్లో తిరుపతి ఉంది. గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ నుంచి తిరుపతి 50,000 నుంచి 3 లక్షల జనాభా కేటగిరీ. ఇక 20,000 నుంచి 50,000 జనాభా కేటగిరీలో వీటా అనే ఒక సిటీ. 20,000 కంటే తక్కువ జనాభా కేటగిరీలో పంచగని అనే ఒక సిటీ. మనకి ఎగ్జామ్లో వాడు ఎలా అడుగుతా అంటే స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీలో ఇండోర్ టాప్ అంటాడు, లేదంటే స్వచ్ఛ షేహర్ కేటగిరీలో అహ్మదాబాద్ టాప్ అంటాడు 10 లక్షల కేటగిరీలో. అట్లా మనకి ఐడియా ఉండాలి. ఇక మరో 2 కేటగిరీలు మనం తెలుసుకోవాలి. మరో 2 కేటగిరీలు వచ్చేసి, ఒకటి స్పెషల్ కేటగిరీ. స్పెషల్ కేటగిరీ కింద బెస్ట్ గంగా టౌన్ అని, అంటే బెస్ట్ గంగా సిటీ, బెస్ట్ కంటోన్మెంట్ బోర్డు సిటీ అని, బెస్ట్ సఫాయి మిత్ర సిటీ అని. అంటే సఫాయి మిత్ర అంటే సఫాయి మిత్ర కార్మికులు ఉంటారు కదా, శానిటేషన్ వర్కర్స్. ఆ వర్కర్స్కి డిగ్నిటీని పెంపొందించడం కోసము, వాళ్ళ హక్కుల్ని కాపాడడం కోసము ఏ సిటీ కృషి చేస్తూ ఉందని చెప్పేసి బెస్ట్ సఫాయి మిత్ర సిటీ అని అలా అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ స్పెషల్ కేటగిరీలో బెస్ట్ గంగా టౌన్, అంటే గంగా నది పరివాహక ప్రాంతంలో ఉన్న సిటీ, బెస్ట్ గంగా టౌన్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్. ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. బెస్ట్ కంటోన్మెంట్ బోర్డు సికింద్రాబాద్, బెస్ట్ కంటోన్మెంట్ బోర్డు సికింద్రాబాద్ తెలంగాణకు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆ అవార్డు వచ్చిందని. బెస్ట్ సఫాయి మిత్ర సురక్ష, అంటే సఫాయి మిత్ర కార్మికుల కోసం కృషి చేస్తూ ఉన్న సిటీలు, ఒకటి గ్రేటర్ వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్, మరొకటి జబల్పూర్, మరొకటి గోరఖ్పూర్. ఇవి 3 కూడా బెస్ట్ సఫాయి మిత్ర సురక్ష, అంటే జీవీఎంసీ వైజాగ్, జబల్పూర్, గోరఖ్పూర్. ఇక ఇటీవల ఉత్తరప్రదేశ్లో మహాకుంభ్ జరిగింది కదా, ఆ మహాకుంభ్కి కూడా ఒక అవార్డు వచ్చింది. మహాకుంభ్కి స్పెషల్ రికగ్నిషన్ అవార్డు, ప్రత్యేక గుర్తింపు అవార్డు ఏ దానికి వచ్చిందంటే మహాకుంభ్ ఉత్తరప్రదేశ్. ఇక స్టేట్ లెవెల్ అవార్డ్స్ అంటే రాష్ట్ర స్థాయిలో అవార్డ్స్ అని. ఇటీవల ఆంధ్రప్రదేశ్కి 2 వచ్చాయని చెప్పేసి తెలుసుకున్నాం. విశాఖపట్నము, రాజమహేంద్రవరము రాష్ట్ర లెవెల్లో ఇవి సెలెక్ట్ అయ్యాయి అని చెప్పేసి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ 2024-25 ఓవరాల్గా ఈ సంవత్సరము 78 అవార్డుల్ని న్యూఢిల్లీలో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు అందజేశారు. 4 కేటగిరీలు. ఆ 4 కేటగిరీలు ఏంటివి? స్వచ్ఛ షహర్, సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీలు, స్పెషల్ కేటగిరీ, స్టేట్ లెవెల్ అవార్డ్స్. ఈ 4 కేటగిరీలను గుర్తుపెట్టుకోండి. ఇది మనకి ఓవరాల్గా స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 9వ ఎడిషన్. ఇక స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రోగ్రాము అక్టోబర్ 2, 2014 మొదలైంది. ఈ అవార్డుల్ని ఇచ్చేవాళ్ళు గుర్తుపెట్టుకోండి, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, పట్టణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ. దీన్ని ఇంప్లిమెంట్ చేసేది, ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్ని సర్వే చేసేది క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం కోసము భారతదేశ ప్రభుత్వము క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో ఒక ఒప్పందం చేసుకునింది, ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్ అని చెప్పవచ్చు. ఇక ఈ సంవత్సరం సర్వేలో 2024-25 సర్వేలో ఓవరాల్గా 4,500కు పైగా సిటీల్ని కవర్ చేశారు. 4,500కు పైగా సిటీల్ని కవర్ చేయడం జరిగింది. సో ప్రతి పాయింట్ మనకి స్టేట్మెంట్లో హెల్ప్ అవుతాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2016లో కేవలం 73 సిటీలు మాత్రమే కవర్ అయి ఉన్నాయి. ఇవి పెరుగుకుంటూ వెళ్తూ ఉన్నాయి. ఇక నెక్స్ట్ వన్, ఒక ఇంపార్టెంట్ స్కీమ్ అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించి యూనియన్ క్యాబినెట్ ఒక పథకానికి ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన స్కీమ్కి ఆమోదం తెలిపింది, అప్రూవల్ ఇచ్చింది. గుర్తుపెట్టుకోండి, స్కీమ్ అంటే ఎప్పుడైనా కూడా మన కీవర్డ్ని బట్టే గుర్తించవచ్చు. కృషి అనే వర్డ్ కనబడిందంటే ఇది ఫార్మర్కి సంబంధించిన స్కీమ్ అని మనకి ఐడియా ఉండాలి. ఈ ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన ముఖ్య ఉద్దేశము వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడం, అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీని పెంపొందించడం, అలానే క్రాప్ డైవర్సిఫికేషన్ని పెంపొందించడం. క్రాప్ డైవర్సిఫికేషన్ అంటే ఏంటి? మనం జనరల్గా చూస్తూ ఉంటాం, మన ఇండియాలో ఒకే పంటను పండిస్తూ ఉంటారు సంవత్సరం పొడుగునా ఒకే పంటని. అలా కాకోకుండా
సంవత్సరంలో వివిధ రకాల పంటలు పండించినట్టయితే ఆ సాయిల్కి ఫర్టిలిటీ కూడా పెరుగుతుంది, ఆ యొక్క నేల నాణ్యత కూడా పెరుగుతుంది. క్రాప్ డైవర్సిఫికేషన్ని పెంపొందించాలి. అలానే సస్టైనబుల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్, సుస్థిరమైన వ్యవసాయ పద్ధతులను అవలంబించాలి. అలానే పోస్ట్ హార్వెస్ట్ స్టోరేజ్ ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేయాలి. పోస్ట్ హార్వెస్ట్ ఫెసిలిటీస్ అంటే పంట కోసిన తర్వాత ఆ ధాన్యాన్ని నిల్వ చేయడానికి అవసరమైన గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజెస్, అటువంటి వసతులను అభివృద్ధి చేయాలి. ఇది ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం. ఈ స్కీమ్ని 2025-26 యూనియన్ బడ్జెట్లోనే అనౌన్స్ చేశారు. 2025-26 బడ్జెట్లో అనౌన్స్ చేశారు. ఇప్పుడు దీన్ని ఈ ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేయబోతూ ఉన్నారు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. ఈ స్కీమ్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారంటే 11 మంత్రిత్వ శాఖల్లోని సుమారు 36 వివిధ పథకాలను మెర్జ్ చేశారు. 11 వివిధ మంత్రిత్వ శాఖల్లోని 36 వివిధ స్కీములన్నీ కూడా మెర్జ్ చేసి కలిపేసి ఒకే స్కీమ్గా తీసుకురావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇది 36 పథకాల కలయిక అని చెప్పవచ్చు. ఇందులో భాగంగా 100 జిల్లాల్ని సెలెక్ట్ చేశారు. భారతదేశంలో మోస్ట్ బ్యాక్వర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ, వ్యవసాయ ఉత్పాదకత పరంగా వెనుకబడిన జిల్లాలు, అలానే ఏ జిల్లాలలో అయితే అగ్రికల్చరల్ క్రెడిట్ అంతగా లేదో, అంటే వ్యవసాయ రంగానికి సంబంధించి ఏ జిల్లాలలో అయితే రుణాలు సరిగా అందటం లేదో అటువంటి జిల్లాలను, అలానే క్రాప్ ఇంటెన్సిటీ తక్కువగా ఉన్న జిల్లాలు, అంటే ఈ పంట ఇంటెన్సిటీ తక్కువగా ఉన్న జిల్లాలను సెలెక్ట్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఈ 100 డిస్ట్రిక్ట్స్ను కూడా ఈ 3 పారామీటర్స్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక ఈ స్కీమ్ కోసం కేటాయించిన బడ్జెట్టు సంవత్సరానికి 24,000 కోట్లు. ఈ స్కీమ్ 6 ఇయర్స్ పాటు అమల్లో ఉండబోతా ఉంది. 6 ఏళ్ల పాటు ఈ స్కీమ్ అమల్లో ఉండబోతా ఉంది. ప్రతి సంవత్సరం కూడా 24,000 crore ఖర్చు చేయబోతా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, టోటల్ బడ్జెట్ 24,000 కోట్లు కాదు, ప్రతి సంవత్సరం 24,000 కోట్ల చొప్పున 6 ఏళ్ళు అందించడం జరుగుతుంది. 100 జిల్లాల్ని సెలెక్ట్ చేశారు. ఇక ఈ స్కీమ్ అమలు కోసం, ఈ పథకం అమలు కోసము కేంద్ర ప్రభుత్వానికి స్టేట్ గవర్నమెంట్సు మరియు ప్రైవేట్ సెక్టారు సహకారం అందించబోతా ఉన్నాయి, కోఆపరేషన్ ఇవ్వబోతా ఉన్నాయి. ఇది మనకి ఈ స్కీమ్ సంబంధించి. ఈ ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన స్కీమ్ ద్వారా సుమారుగా 1.7 crore ఫార్మర్స్ బెనిఫిట్ పొందబోతా ఉన్నారంట. 1.7 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరబోతా ఉంది. ఇది మనకి ఈ స్కీమ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొట్టమొదటి గిరిజన జీనోమ్ ప్రాజెక్టును ప్రారంభించిన గుజరాత్. ట్రైబల్ జీనోమ్ ప్రాజెక్టుని ప్రారంభించింది గుజరాత్. జనరల్గా జీనోమ్ అంటే ఏంటి, ఫస్ట్ దానికంటే తెలుసుకునే ముందు ఈ ట్రైబల్ జీనోమ్ ప్రాజెక్ట్ అంటే ఏంటో తెలుసుకోవాలా. ఇండియాలో ఈ ట్రైబల్ జీనోమ్ ప్రాజెక్ట్ని లాంచ్ చేసిన ఫస్ట్ స్టేటు గుజరాత్. ఫస్ట్ మనకి ఈ ఐడియా ఇక్కడ చూస్తే ఇమేజ్లో ఇది ఒక బొమ్మ కనబడుతుంది. ఇది ఒక సమ్ ట్విస్టెడ్ ల్యాడర్ మాదిరి, అంటే ఫోల్డ్ చేసిన మడిచిపెట్టిన ఒక నిచ్చెన మాదిరి ట్విస్టెడ్ ల్యాడర్. దీన్నే డిఎన్ఏ అంటారు. మనకి ఇప్పుడు చెప్పే ప్రతి పాయింట్ కూడా జనరల్ సైన్స్లో, ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్స్లో జనరల్ సైన్స్కి వెళ్ళిపోతాయి ఇటువంటి పాయింట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, జీనోమ్ అంటే మన బాడీలో, మన లివింగ్ ఆర్గానిజంలో, ఒక ఆర్గానిజంలో ఉన్న జెనెటిక్ మెటీరియల్. ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో ఏముంటుంది, డిఎన్ఏ ఉంటుంది. డిఎన్ఏ అంటే డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్. ఇది ఒక న్యూక్లిక్ యాసిడ్. ఈ డిఎన్ఏలో మన జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ అయి ఉంటుంది, మన జన్యు సమాచారం అంతా. ఈ జన్యు సమాచారాన్ని సేకరించి కలెక్ట్ చేసి దాన్ని సీక్వెన్సింగ్ చేస్తారు. సీక్వెన్సింగ్ అంటే దాన్ని స్టడీ చేస్తారు. అలా చేయడం ద్వారా మనుషులలో, హ్యూమన్స్లో కావచ్చు, వివిధ రకాల జంతువులు, ఏదైనా జీవులలో ఏవైనా జెనెటిక్ డిజార్డర్స్ ఉన్నాయా, అంటే జన్యుపరమైన వ్యాధులు ఏమైనా వస్తూ ఉన్నాయా. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తూ ఉన్నాం, హ్యూమన్స్లో జెనెటిక్ డిజార్డర్స్ ఎక్కువ అవుతూ ఉన్నాయి. సికిల్ సెల్ అనీమియా, తలస్సేమియా లాంటి జన్యు వ్యాధులు. సో అటువంటి జెనెటిక్ డిజార్డర్స్ని ఇవి సీక్వెన్సింగ్ చేయడం ద్వారా భవిష్యత్తులో వాళ్ళకి రాకుండా మనం ఏం చేయవచ్చు, భవిష్యత్ తరాలకు రాకుండా ఏం చేయవచ్చు అని చెప్పేసి పర్సనలైజ్డ్ మెడికల్ ట్రీట్మెంట్, అంటే వాళ్ళకి అవసరమైన డ్రగ్స్ని, అవసరమైన మందుల్ని డెవలప్ చేసి ఇవ్వడానికి పాసిబుల్ అవుతుంది ఈ జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రాజెక్ట్ ద్వారా.
ఇక్కడ డిఎన్ఏ అంటే గుర్తుపెట్టుకోండి, డియాక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్. ఇది అబ్రివేషన్ అడుగుతాడు ఎగ్జామ్స్లో. డిఎన్ఏ స్టాండ్స్ ఫర్, డిఎన్ఏ అంటే ఏంటి అని చెప్పి 4 ఆప్షన్లు ఇస్తాడు. ఇక ఇండియాలో ఆల్రెడీ జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ని 2020లోనే మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఉండే 2020లో మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఉండే సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ మంత్రిత్వ శాఖ 2020లో లాంచ్ చేసింది జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్టులో 10,000 మంది భారతీయుల జీన్స్ని కలెక్ట్ చేసి, జీనోమ్స్ని కలెక్ట్ చేసి, సీక్వెన్సింగ్ చేసి వాళ్ళకి భవిష్యత్తులో వచ్చే వ్యాధులకు అవసరమైన డ్రగ్స్ని తయారు చేయడానికి జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం. అయితే ఇప్పుడు గుజరాత్ లాంచ్ చేసిన ఈ ట్రైబల్ జీనోమ్ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశము ట్రైబల్ హెల్త్ కేర్ కోసము. ఇక్కడ 2,000 మంది గుజరాత్లోని 17 జిల్లాలలో ఉన్న 2,000 మంది గిరిజనుల నుంచి 2,000 ట్రైబల్ పీపుల్ నుంచి ఆ జీనోమ్స్ని కలెక్ట్ చేసి సీక్వెన్సింగ్ చేయడం జరుగుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ కింద ఇండియాలో ఏదైనా డేటాని, ఈ జీనోమ్ డేటాని కలెక్ట్ చేస్తే ఆ డేటాని ప్రజలకు అందుబాటులో ఉంచడానికి, టు మేక్ అవైలబుల్ ద డేటా టు ద పబ్లిక్, ఒక రెపాజిటరీని, ఒక లైఫ్ సైన్స్ రిపాజిటరీని, అంటే ఒక డేటాబేస్, ఒక లైఫ్ సైన్స్ రిపాజిటరీని హర్యానాలోని ఫరీదాబాద్ వద్ద ఏర్పాటు చేశారు. ఇండియాస్ ఫస్ట్ నేషనల్ లైఫ్ సైన్స్ రిపాజిటరీ అంటే ఏంటి? ఆ లైఫ్ సైన్స్ డేటాబేస్లో ఈ జన్యు సమాచారం అంతా స్టోర్ చేసి పెడతారు. అది ఎక్కడ ఉంది? హర్యానాలోని ఫరీదాబాద్. దాని పేరు వచ్చేసి ఇండియన్ బయలాజికల్ డేటా సెంటర్. గుర్తుపెట్టుకోండి, దాని పేరు ఇండియన్ బయలాజికల్ డేటా సెంటర్. ఇండియన్ బయలాజికల్ డేటా సెంటర్ హర్యానాలోని ఫరీదాబాద్ వద్ద ఉంది. భారతదేశపు మొట్టమొదటి లైఫ్ సైన్స్ రిపాజిటరీ. ఇది మనకి జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇది డిఎన్ఏ. గుర్తుపెట్టుకోండి, ఇట్లా ట్విస్టెడ్ ల్యాడర్ మాదిరి ఉంటుంది. ట్విస్టెడ్ ల్యాడర్ అంటే మడిచిపెట్టిన ఒక నిచ్చెన టైపు. ఇది డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ అంటారు. డబుల్ హెలిక్స్ రూపము. ఇది ఎలా ఉంటుంది? డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్. అదే ఆర్ఎన్ఏ అయితే సింగిల్ హెలిక్స్ స్ట్రక్చర్, సింగిల్ స్ట్రాండెడ్. ఇది డబుల్ స్ట్రాండెడ్, ఇట్లా 2 సార్లు ట్విస్ట్ అయింది. డిఎన్ఏ డబుల్ స్ట్రాండెడ్, డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఈ చెప్పే ప్రతి పాయింట్ జనరల్ సైన్స్లో వెళ్ళిపోతాయి. నెక్స్ట్ వన్, ఒక ఇంపార్టెంట్ సర్వే ఎడ్యుకేషన్కి సంబంధించి. ఇండియాలోని డిఫరెంట్ స్టేట్స్లలో స్టూడెంట్స్లో లెర్నింగ్ క్యాపబిలిటీస్ ఎలా ఉన్నాయి, అభ్యసన సామర్థ్యాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎన్సీఆర్టీతో కలిసి, ఎన్సీఆర్టీ సహకారంతో కలిసి ఒక టెస్ట్ని డిసెంబర్ 2024లో నిర్వహించాయి. ఆ టెస్ట్కి సంబంధించిన రిజల్ట్స్ అన్నీ కూడా ఇటీవల విడుదల చేయడం జరిగింది. ఆ సర్వే పేరే పరఖ్ రాష్ట్రీయ సర్వేక్షణ్ సర్వే. పరఖ్ రాష్ట్రీయ సర్వేక్షణ్ సర్వే 2024. దీన్ని గతంలో నేషనల్ అచీవ్మెంట్ సర్వే అని పిలిచేవాళ్ళు. ఎర్లియర్ ఇట్స్ కాల్డ్ యాజ్ నేషనల్ అచీవ్మెంట్ సర్వే. ఇప్పుడు దీని ముఖ్య ఉద్దేశం భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో, వివిధ రాష్ట్రాలలో పిల్లలలో అభ్యసన సామర్థ్యాలు, లెర్నింగ్ క్యాపబిలిటీస్ ఎలా ఉన్నాయని చెప్పేసి ముఖ్యంగా సైన్సు, మ్యాథమెటిక్సు, లాంగ్వేజెస్ అంటే తెలుగు భాష, ఈ భాష పట్ల ఏ విధంగా వాళ్ళకి పట్టుందని చెప్పేసి సర్వే చేశారు. ఇక్కడ పరఖ్ అంటే మనకి పరఖ్ అంటే పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ హోలిస్టిక్ డెవలప్మెంట్. వాళ్ళ పర్ఫార్మెన్స్ని స్టడీ చేయడము. ఈ సర్వేలో భాగంగా 3వ తరగతి, 6వ తరగతి, 9వ తరగతి పిల్లల్ని సర్వే చేయడం జరిగింది. గ్రేడ్ 3, 6, 9 3, 6, 9 తరగతి పిల్లల్ని సుమారుగా 88,000కు పైగా స్కూళ్లను కవర్ చేశారు. 88,000కు పైగా స్కూళ్లను కవర్ చేశారు. మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ కవర్ చేయడం జరిగింది. ఇక ఈ సర్వేలో టాప్ 50 డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేశారు. దేశవ్యాప్తంగా టాప్ 50 జిల్లాలను ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎన్సీఆర్టీ నిర్వహించిన ఈ టెస్ట్ ఆధారంగా, ఎన్సీఆర్టీ అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ కదా, టాప్ 50 జిల్లాలను సెలెక్ట్ చేస్తే టాప్ 50 డిస్ట్రిక్ట్స్లో మన తెలుగు స్టేట్స్ నుంచి కేవలం
ఒకటే డిస్టిక్ వచ్చింది, అది తెలంగాణలోని జనగామ జిల్లా. తెలంగాణలోని జనగామ డిస్టిక్ ఈ టాప్ 50లో చోటు సంపాదించుకున్న ఏకైక తెలుగు డిస్టిక్ అని చెప్పవచ్చు. దీనికి ప్రధాన కారణము జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గారు అవలంబించిన పద్ధతులంట. అడ్మినిస్ట్రేషన్, ఆ విద్యలో చాలా అద్భుతమైన కార్యక్రమాలు తీసుకొని వచ్చారట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, పరాగ్ సర్వే ఎవరు నిర్వహించారంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎన్సీఆర్టీ సహకారంతో. ఇక ఈ ఎన్సీఆర్టీ మీరు అబ్జర్వ్ చేస్తే సిబిఎస్ఈ ఈ మధ్యన ఎక్కువగా వార్తల్లో ఉన్నాయి. సిబిఎస్ఈ ఎందుకు వార్తల్లో ఉంది, మనం గతంలో డిస్కస్ చేసుకున్నాం. ఈ ప్రభుత్వ స్కూళ్ళల్లో షుగర్ బోర్డ్స్, మధుమేహ బోర్డులు ఏర్పాటు చేయాలి అని చెప్పేసి సిబిఎస్ఈ చెప్పింది గతంలో. ఎందుకని, మనం చిన్నపిల్లలు తింటా ఉన్న ఫుడ్లో ఎక్కువగా చక్కెర శాతం, షుగర్ లెవెల్ పెరిగిపోతూ ఉంది. అవేర్నెస్ కోసము షుగర్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలని చెప్పింది. ఇప్పుడు ఇటీవలనే ఆయిల్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేయండి, డిజిటల్ ఆయిల్ బోర్డ్స్. ఎందుకంటే ఈ ఎక్కువగా మనం తింటా ఉన్న ఫుడ్లో ఉప్పు ఎక్కువైపోతూ ఉందని చెప్పేసి ఇటీవల ఒక నివేదికలో వచ్చింది. ఉప్పు శాతం పెరిగిపోతూ ఉంది. ఈ స్నాక్స్, సమోసా, పావుబాజీ ఇటువంటి వాటిల్లో ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంది, దానివల్ల ఊబకాయం వస్తూ ఉంది, ఒబెసిటీ అని చెప్పేసి చెప్పింది. సిబిఎస్ఈ ఆర్డర్స్ జారీ చేసింది, డిజిటల్ ఆయిల్ బోర్డులు ఏర్పాటు చేయండి స్కూళ్ళల్లోనూ, ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్లోను, పబ్లిక్ ఇన్స్టిట్యూషన్లో అని చెప్పింది. సో అట్లా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, తెలంగాణకు సంబంధించి ఒక స్కీమ్, విదేశీ విద్యానిధి స్కీమ్, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి స్కీమ్. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి స్కీమ్, విదేశీ విద్యానిధి స్కీమ్ కింద తెలంగాణలోని ఎస్సీ స్టూడెంట్స్, షెడ్యూల్డ్ క్యాస్ట్స్కు చెందిన స్టూడెంట్స్ ఎవరైతే ఫారిన్ కంట్రీస్లో చదవాలి అనుకుంటున్నారో, విదేశాల్లో చదవాలి, ఉన్నత విద్య లైక్ పీజీ అటువంటివి చదవాలి అనుకుంటున్నారో, గవర్నమెంట్ వాళ్ళకి టాప్ యూనివర్సిటీస్లో ర్యాంకులు వచ్చిన వాళ్ళకి మ్యాక్సిమం 20 lakhs ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి, తెలంగాణ ప్రభుత్వము గరిష్టంగా 20 లక్షలు ఇస్తుంది. అయితే ప్రతి సంవత్సరము ఈ స్కీమ్ కింద 210 ఎస్సీ మెంబర్స్ని, 210 ఎస్సీ విద్యార్థుల్ని సెలెక్ట్ చేస్తూ ఉన్నారట. ఇక నుంచి ఆ నెంబర్ని 500కి పెంచింది ఎవ్రీ ఇయర్. అయితే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అంబేద్కర్ విదేశీ విద్యానిధి స్కీము పాయింట్లు ఐడియా ఉండాలి, ఫీచర్స్ గుర్తుపెట్టుకోండి. ఈ స్కీమ్ కింద గరిష్టంగా 20 లక్షలు అంటే మ్యాక్సిమం. అయితే అంటే దాని అర్థం ఏంటి, ఇప్పుడు నాకు సీట్ వచ్చింది విదేశంలో, ఆ కాలేజ్ ఫీజు 15 లక్షలు ఉందనుకో, 15 లక్షలే కడుతుంది గవర్నమెంట్, 20 లక్షలు మనకి ఇవ్వదు. ఫీజు ఎంత ఉంటే అంత ఇస్తుంది, బట్ మ్యాక్సిమం 20 లక్షలు అనే విషయం గుర్తుపెట్టుకోండి. స్టేట్మెంట్స్లో ఇస్తాడు కన్ఫ్యూజ్ చేయడానికి. ఇక ప్రతి కుటుంబం నుంచి ఒకరు మాత్రమే ఎలిజిబుల్, ప్రతి కుటుంబం నుంచి ఒకరు మాత్రమే ఎలిజిబుల్. అలానే వాళ్ళకి డిగ్రీలో 60% మార్కులు తప్పనిసరిగా వచ్చిండాలి. దే షుడ్ హ్యావ్ గాట్ అట్లీస్ట్ 60% ఇన్ డిగ్రీ. అలానే ఈ కొన్ని దేశాల్లో మాత్రమే వీళ్ళు చదవడానికి అర్హులు, అన్ని దేశాలలో వీళ్ళకి చదివే అవకాశం ఉండదు. ఓవరాల్గా 12 దేశాలు ఉన్నాయి, అమెరికా, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, సింగపూర్, జపాన్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో మాత్రమే ఉన్నత విద్యను అభ్యసించేందుకు అర్హులు. ఇక వీళ్ళ ఆదాయం కూడా ఫ్యామిలీ ఇన్కము 5 lakh మించకూడదు. వీళ్ళ కుటుంబ ఆదాయం సంవత్సరానికి 5 లక్షలకు మించరాదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ స్టేట్మెంట్స్లో ఇస్తాడు. ఇది ఇక పర్సంటేజ్ వచ్చేసి 60% వచ్చి ఉండాలి. ఇక ఈ 20 lakhsతో పాటు గరిష్టంగా ప్రభుత్వము ఫ్లైట్ ఛార్జీలను కూడా భరిస్తుంది, విమానయాన ఖర్చులు. అయితే అది కూడా మ్యాక్సిమం 50,000, గరిష్టంగా 50,000 ఇస్తుంది ఫ్లైట్ ఛార్జెస్, 20 లక్షలు కాకుండా. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు న్యూఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు మరియు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, సిఐఐ ఇండస్ట్రీ బాడీ ఉంది కదా, అది ఆ సిఐఐ నిర్వహించిన ఒక కాన్ఫరెన్స్లో, సమావేశంలో ఒక టాస్క్ ఫోర్స్, ఆంధ్రప్రదేశ్ ఎకానమీ డెవలప్మెంట్ పైన ఒక టాస్క్ ఫోర్స్ రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది. ఆ టాస్క్ ఫోర్స్ రిపోర్ట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. దాని పేరు టువర్డ్స్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అట్ 2047, టువర్డ్స్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అట్ 2047. ఆ పేరు డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఆ బుక్ పేరు ఏంటంటే, ఆ విజన్ డాక్యుమెంట్ పేరు
టువర్డ్స్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అటు 2047. 2047 ఈ ఇయర్కి చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే అప్పటికి మనకు స్వాతంత్రం వచ్చి 100 years అవుతుంది. మనకి ఎగ్జామ్లో జస్ట్ ఈ టార్గెట్ ఇయర్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు వికసిత్ భారత్ మనం చెప్తా ఉన్నాం 2047 కల్లా వికసిత్ భారత్ లక్ష్యాన్ని. అదే తెలంగాణ అయితే రైజింగ్ తెలంగాణ 2047 పేరిట విడుదల చేశారు. ఏంటి రైజింగ్ తెలంగాణ 2047 అని చెప్పేసి. ఇప్పుడు ఈ రిపోర్ట్ని, ఈ టాస్క్ ఫోర్స్ రిపోర్ట్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము టాటా సన్స్ గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ గారి ప్రెజెన్స్లో, ఆయన సమక్షంలో ఈ రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది. ఆ ఎక్స్పర్ట్ ప్యానెల్ కొన్ని రికమెండేషన్స్ చేసింది. ఆంధ్రప్రదేశ్ 2047 కల్లా అభివృద్ధి సాధించాలంటే కొన్ని రికమెండేషన్స్ చేసింది. ఇక ఈ రిపోర్ట్ ప్రకారము ఆంధ్రప్రదేశ్ ఎకానమీ 2014-15లో 86 బిలియన్ ఉండిందట, $86 billion. 2023-24కి $174 billion చేరుకునింది ఆంధ్రప్రదేశ్ ఎకానమీ. అట్ కరెంట్ ప్రైజెస్, అంటే ప్రస్తుత ధరల ఆధారంగా అట్ కరెంట్ ప్రైజెస్. సో మనకి ఇవన్నీ కూడా సర్వేలో హెల్ప్ అవుతాయి కాబట్టి మనం కరెంట్ అఫైర్స్ వచ్చినప్పుడు తప్పకుండా ఎకానమిక్ టాపిక్స్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇవే సర్వేలో రిఫ్లెక్ట్ అవుతాయి మళ్ళీ మనకి. ఇక ఇక్కడ తెలుసుకోవాల్సింది స్వర్ణ ఏపీ అటు 2047. అలానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము విజన్ 2020 డాక్యుమెంట్ అని కూడా ఒకటి రిలీజ్ చేసింది. ఇక సిఐఐ గుర్తుపెట్టుకోండి, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, ఇది ఒక వాణిజ్య బాడీ. ఇక ఆంధ్రప్రదేశ్ ఇండియాలో 3rd లాంగెస్ట్ కోస్ట్ లైన్ స్టేట్. ఈ తీర ప్రాంతము అత్యధికంగా కలిగిన 3వ రాష్ట్రము. కోస్ట్ లైన్ పరంగా చూస్తే 3rd లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఆంధ్రప్రదేశ్. ఇక ఫస్ట్ గుజరాత్ అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ వన్ ఎకానమీకి సంబంధించి ఇంకొక టాపిక్. ఇది యూపీఐ సేవలకు సంబంధించి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ పే నౌ సర్వీసెస్కి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. యూపీఐ సేవలు ఇటీవల ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ రిపోర్టు ప్రకారము ప్రపంచంలో అత్యధికంగా యూపీఐ సర్వీసెస్లో టాప్ వచ్చేసి ప్రస్తుతం ఇండియా. యూపీఐ సర్వీసెస్లో టాప్ ఇండియా. అలానే ఇటీవల నమీబియా కూడా లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ పైన సంతకం చేసింది. భారతదేశపు యూపీఐ సేవల్ని మా కంట్రీలో మేము ప్రారంభిస్తాము, లాంచ్ చేస్తామని చెప్పేసి నమీబియా లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ పైన సంతకం చేసింది. అలా చేసిన ఫస్ట్ ఇంటర్నేషనల్ కంట్రీ అని చెప్పేసి కూడా మనం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి 5 దేశాల పర్యటనలో భాగంగా డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ యూపీఐ పే నౌ సర్వీసెస్ని ఇంకా ఎక్స్పాండ్ చేసింది. మరో 13 బ్యాంకులకి ఎక్స్పాండ్ చేసింది. ఇండియా సింగపూర్కి సంబంధించి ఇది. సింగపూర్ నుంచి మనకి రెమిటెన్సెస్ వస్తూ ఉంటాయి. అంటే అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తూ ఉన్న వాళ్ళు సంపాదించిన శాలరీస్నంతా ఇండియాకి పంపిస్తూ ఉంటారు. ఇక్కడ ఇండియాలోని ఆ రిలేటివ్స్ ఆ డబ్బుల్ని పొందాలి అంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ లింక్ అయి ఉండాలి బ్యాంకుతో. అటువంటి బ్యాంకుల్ని ఇప్పుడు ఎక్స్పాండ్ చేసింది యూపీఐ పే నౌ. ఇప్పుడు మరో 13 బ్యాంకులకు విస్తరించింది. తద్వారా ఓవరాల్గా 19 బ్యాంక్ అకౌంట్స్, 19 బ్యాంక్ అకౌంట్లు ఏవైతే ప్రజల దగ్గర ఉంటాయో వాళ్ళు సింగపూర్ నుంచి వచ్చే యూపీఐ అమౌంట్స్ని పొందవచ్చు అని చెప్పేసి దీని ముఖ్య ఉద్దేశం. ఆ బ్యాంక్స్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకు అటువంటివి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూపీఐ సర్వీసెస్ అంటేనే ఫస్ట్ గుర్తు రావాల్సినది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. దీనికి ఒక ఇంటర్నేషనల్ ఆర్మ్ ఉంది, అంటే అంతర్జాతీయ అనుబంధ సంస్థ. అదే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్. ఇది ఎన్పిసిఐకి చెందిన అంతర్జాతీయ అనుబంధ సంస్థ. ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్పిసిఐ ఇది 2008లో ఏర్పాటైంది. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక పబ్లిక్ సెక్టార్ కంపెనీ, ప్రభుత్వ రంగ సంస్థ. భారతదేశంలో డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించడానికి ఇది 2008లో ఏర్పాటైంది. ఇక యూపీఐ, ఈ ఎన్పిసిఐకి హెడ్ క్వార్టర్సు ముంబై, ఆ విషయం గుర్తుపెట్టుకోండి, ముంబై, మహారాష్ట్ర. ఇక యూపీఐ విషయానికి వస్తే
ఇది 2016లో ఏర్పాటైంది, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. దీన్ని ఏర్పాటు చేసింది ఎన్పిసిఐ. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఈ యూపీఐ పేమెంట్ల విషయానికి వస్తే ఎంత సిగ్నిఫికెన్స్, ఎంత ప్రాముఖ్యత ఉంది అంటే, ప్రస్తుతం ఇండియాలో జరుగుతూ ఉన్న డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో 85% డిజిటల్ చెల్లింపులు యూపీఐ సేవలేనట. అలానే ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్న చెల్లింపులలో, డిజిటల్ చెల్లింపుల్లో 50% డిజిటల్ చెల్లింపులు యూపీఐ నుంచే వస్తూ ఉన్నాయట. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఇది మనం ఇటీవల డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్, డైరెక్ట్గా ఫ్యాక్ట్ ఓరియంటెడ్. ఇటీవల ఆసియాలోనే అతివృద్ధ ఏనుగు వత్సల ఎక్కడ మరణించింది? రీసెంట్లీ ఏషియాస్ ఓల్డెస్ట్ ఎలిఫెంట్ వత్సల డైడ్ అట్ వేర్? ఎక్కడ మరణించింది? ఆప్షన్ ఏ కౌండిన్యా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఆప్షన్ బి పన్నా టైగర్ రిజర్వ్, ఆప్షన్ సి రణతంబూర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఆప్షన్ డి సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్. సో ఇది ఫ్యాక్ట్ ఓరియంటెడ్లో ట్రై చేయండి. అలానే ఈ 4 కూడా ఇవి ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి ఇది కూడా ట్రై చేయండి, పన్నా, కౌండిన్యా అవి ఎక్కడనేసి. ఇక నిన్న మనం డిస్కస్ చేసుకున్నది ఇండియాస్ ఫస్ట్ సోలార్ స్మార్ట్ బస్ స్టాండ్. భారతదేశపు మొట్టమొదటి సోలార్ బస్ స్టాండ్ ఎక్కడంటే గుజరాత్లోని సూరత్లో ప్రారంభించారు. ఇక్కడ అత్యాధునికమైన మోడర్న్ వైఫై ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. సోలార్ ఆధారంగా సోలార్ రూఫ్ టాప్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. నెక్స్ట్ వన్, డిఫెన్స్కి సంబంధించి ఇండియాకి యుఎస్ఏకి మధ్య జావెలిన్ మిస్సైల్స్ కో ప్రొడక్షన్. జావెలిన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్స్, జావెలిన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్స్. ఈ జావెలిన్ మిస్సైల్స్ని సంయుక్తంగా ఉత్పత్తి చేయాలని చెప్పేసి, కో ప్రొడ్యూస్ చేయాలని, జాయింట్గా ప్రొడ్యూస్ చేయాలని చెప్పేసి ఇండియా యుఎస్ఏకి లెటర్ రాసింది. ఆ అనుమతితో ఆల్రెడీ డిసైడ్ అయ్యారు, బట్ ఆ లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్, ఆమోదం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది జావెలిన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్స్. ఇవి చూస్తున్నట్టు ఈ ఇమేజ్లో ఇవి మ్యాన్ పోర్టబుల్. ఒక మనిషి, హ్యూమన్ తన షోల్డర్ పైన క్యారీ చేయవచ్చు, భుజం పై నుంచే లాంచ్ చేయవచ్చు ఏదైనా డిజర్ట్ ఆ ప్రాంతంలో, అటువంటి ప్రాంతంలో. మనకి ఇండియాలో అయితే మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ ఉంది కదా, అటువంటిదే ఇది జావెలిన్. ఇది మీడియం రేంజ్, దీని రేంజ్ వచ్చేసి మధ్యస్థ శ్రేణి అని చెప్పవచ్చు. ఇది ఫైర్ అండ్ ఫర్గెట్ ప్రిన్సిపల్ పైన పనిచేస్తుంది. ఫైర్ అండ్ ఫర్గెట్ ప్రిన్సిపల్ అంటే ఒక్కసారి లాంచ్ చేసిన తర్వాత దీన్ని మనము కంటిన్యూస్గా పర్యవేక్షించాల్సిన అవసరం లేదు, మానిటర్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఆటోమేటిక్గా వెళ్ళి టార్గెట్ని హిట్ చేస్తుంది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సింది, దీన్ని ఏ కంపెనీలు అభివృద్ధి చేశాయి, ఏ కంపెనీలు తయారు చేస్తూ ఉన్నాయంటే అమెరికాకు చెందిన డిఫెన్స్ కంపెనీసు రాయతీన్, అమెరికాకు చెందిన డిఫెన్స్ కంపెనీ రాయతీన్ మరియు లాక్హీడ్ మార్టిన్ అనే 2 కంపెనీలు దీన్ని ఉత్పత్తి చేస్తాయి, ప్రొడ్యూస్ చేస్తాయి. ఇండియాతో కలిసి కూడా ప్రొడ్యూస్ చేయాలని చెప్పేసి ప్లాన్. సో జావెలిన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్స్. ఇక ఇండియా రష్యా అంటేనే ఈ జావెలిన్ మిస్సైల్సే కాదు, అపాచీ హెలికాప్టర్స్ కూడా, అపాచీ 64 అడ్వాన్స్డ్ హెలికాప్టర్స్, ఇవి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసము, ఇండియన్ ఆర్మీ కోసము ఉపయోగిస్తారు. ఇప్పుడు ఈ సంవత్సరం, ఈ నెల జూలై 21న ఇండియన్ ఆర్మీ కోసము 3 అపాచీ 64 హెలికాప్టర్స్ని అమెరికా డెలివర్ చేయబోతూ ఉంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, మనకి ఇక్కడ ఏమైనా ఒప్పందాలు ఉన్నాయా? 2015లో ఇండియా అమెరికాతో ఒక ఒప్పందం కుదుర్చుకునింది. ఆ ఎంఓయూలో భాగంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం, భారత వైమానిక దళం కోసము 22 అపాచీ 64 హెలికాప్టర్స్ని మీరు మాకు డెలివర్ చెయ్యాలి అని చెప్పేసి ఒప్పందం కుదుర్చుకుంటే, అది 2020 కల్లా 2020లో ఆ 22 హెలికాప్టర్లని భారత వైమానిక దళం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి అందించింది అమెరికా. ఇక 2020లో అగైన్ భారత ఆర్మీ కోసం, ఇండియన్ ఆర్మీ కోసము ఇండియన్ గవర్నమెంటు అమెరికాతో అలానే అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీ, ఎందుకంటే ఈ హెలికాప్టర్లను తయారు చేసేది బోయింగ్ కంపెనీ, అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీ. 2020లో
ఒక ఒప్పందం కుదుర్చుకునింది. ఆ ఒప్పందంలో భాగంగా ఇండియన్ ఆర్మీ కోసం 6 AH-64E హెలికాప్టర్స్ మాకు డెలివర్ చేయండి అని చెప్పేసి చెప్పింది. ఇప్పుడు ఈ ఆర్మీ కోసమే జూలై 21న 3 రాబోతూ ఉన్నాయి. ఈ సంవత్సరం ఎండ్ కల్లా ఆ రిమైనింగ్ 3 కూడా రాబోతూ ఉన్నాయి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ AH-64E హెలికాప్టర్స్ని ఎవరు తయారు చేశారంటే అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీ. వాడు స్టేట్మెంట్స్లో ఏ కంపెనీ అభివృద్ధి చేసిందో కూడా అడుగుతాడు. నెక్స్ట్ వన్, అగైన్ డిఫెన్స్కి సంబంధించి ఒక మిస్సైల్, ఆకాష్ ప్రైమ్ మిస్సైల్. ఆకాష్ ప్రైమ్ మిస్సైల్ మనము 1983లో లాంచ్ చేసిన ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇది 1983లో అప్పటి భారతదేశ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి సారథ్యంలో లాంచ్ చేసిన ప్రాజెక్టు. మన డిఫెన్స్ సెక్టార్లో రక్షణ రంగంలో ఆత్మనిర్భరతను, సెల్ఫ్ సఫిషియన్సీని తీసుకురావడానికి లాంచ్ చేసిన ప్రాజెక్ట్. ఇందులో భాగంగా పృథ్వీ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు సర్ఫేస్ పృథ్వీ మిస్సైల్సు, అగ్ని ఇంటర్మీడియట్ రేంజ్ సర్ఫేస్ టు సర్ఫేస్ బ్యాలిస్టిక్ మిసైల్స్, అలానే త్రిశూల్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్, ఆకాష్ మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్, ఫైనల్గా నాగ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ని మనం అభివృద్ధి చేశాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ఆకాష్ మిసైల్కి మోడర్నైజ్డ్ వర్షనే, అత్యాధునిక వర్షనే ఆకాష్ ప్రైమ్. దీని ఉద్దేశము, దీని పర్పస్ ఏంటి అంటే, దీని మెయిన్ బెనిఫిట్ హై ఆల్టిట్యూడ్స్ నుంచి లాంచ్ చేయవచ్చు. అంటే దాన్ని ఏమంటారు, అత్యంత ఎత్తు నుంచి కూడా వీటిని లాంచ్ చేయవచ్చు. ఇప్పుడు ముఖ్యంగా హై ఆల్టిట్యూడ్ డిఫెన్స్ సిస్టమ్ కోసం పనిచేస్తుంది. ఇప్పుడు ఈ ఆకాష్ ప్రైమ్ మిస్సైల్ని డిఆర్డిఓ, దీన్ని అభివృద్ధి చేసింది ఎవరు, IGMDP మిస్సైల్స్ని డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఇప్పుడు ఈ ఆకాష్ ప్రైమ్ మిస్సైల్ని లడక్ యూనియన్ టెరిటరీ, ఆ లడఖ్లో 15,000 అడుగుల ఎత్తులో 15,000 ఫీట్ ఎత్తు నుంచి లాంచ్ చేయడం జరిగింది. దీని రేంజ్ సుమారుగా 25 నుంచి 30 కిలోమీటర్లు, అంటే 25 to 30 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఏరియల్ టార్గెట్స్నైనా కూడా నాశనం చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అంటే భూమి నుంచి గగనతలంలోకి పంపిస్తారు. ఇప్పుడు ఇది ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్లో కూడా కీలక పాత్ర పోషించింది. ఇట్ ప్లేడ్ కీ రోల్ ఇన్ ఆపరేషన్ సింధూర్. వీటిని ఇండియన్ ఆర్మీకి చెందిన 3rd and 4th ఆకాష్ రెజిమెంట్లో డిప్లాయ్ చేస్తారంట. ఆర్మీకి చెందిన 3వ మరియు 4వ ఆకాష్ రెజిమెంట్లో వీటిని చేర్చుతారు. ఇది ఆకాష్ ప్రైమ్ మిసైల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. గుర్తుపెట్టుకోండి, ఇది ఇండిజీనస్, స్వదేశీయంగా తయారు చేసినది. నెక్స్ట్ వన్, అవార్డ్స్. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారికి కళింగరత్న అవార్డును ప్రదానం చేసిన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు. యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు, ఈయన ఒడిషాకు చెందిన వాళ్ళు. ఇప్పుడు 600వ బర్త్ యానివర్సరీ ఒడిషా రాష్ట్రానికి చెందిన 15th century పోయెట్, 15వ శతాబ్దపు కవి ఆదికవి సరళాదాస్ గారి 600వ బర్త్ యానివర్సరీ, 600వ జయంతి ఉత్సవాల్లో ఈమె పాల్గొన్నారు. అక్కడ కళింగరత్న అవార్డును ధర్మేంద్ర ప్రధాన్ గారికి ప్రజెంట్ చేశారు. సో గుర్తుపెట్టుకొస్తుంది, కళింగ అంటేనే ఒడిషా కదా. మనకి కింగ్ అశోక గురించి చదువుతాం, కళింగ యుద్ధము, అశోకుడు, కళింగ యుద్ధం ఎక్కడ జరిగిందంటే ఒడిషా. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి మనము ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం. ఈ పోలీగ్రాస్ మ్యాజిక్ స్కిల్ అవార్డుకి ఇండియన్ హాకీ ప్లేయర్, భారత మహిళా హాకీ ప్లేయర్ దీపికా గారు నామినేట్ అయ్యారు అని చెప్పేసి ఇప్పుడు ఈమెకి ఈ అవార్డు లభించింది. భారతదేశపు హాకీ మహిళా ప్లేయర్ దీపికా గారికి పోలీగ్రాస్ మ్యాజిక్ స్కిల్ అవార్డు లభించింది. ఈమె FIH ప్రో లీగ్ 2024-25 FIH ప్రో లీగ్ 2024-25 భువనేశ్వర్, ఒడిషాలో జరిగింది. ఆ ఈవెంట్లో ఈమె ప్రపంచ నెంబర్ 1 టీం అయిన నెదర్లాండ్స్ పైన ఫీల్డ్ గోల్ చేసిందట. ఆ గోల్ చేసినందుకు ఈమెకి అవార్డు లభించింది.
అయితే ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉంది. పాలిగ్రాస్ మ్యాజిక్ స్కిల్ అవార్డుని ఎవరు నిర్ణయిస్తారు అంటే విజేతని పోల్ జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా పోల్ పీపులే, ప్రజలే నిర్ణయిస్తారు ఓటు వేసి. ఈ ఫీల్డ్ గోల్ అనేది ఈమె చాలా అద్భుతంగా వేసింది, అత్యంత సృజనాత్మకంగా ఇన్నోవేటివ్ మేనర్లో ఈమె గోల్ చేసింది అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఈమెకే ఓటు వేశారు, చాలామంది, మెజారిటీ ఆఫ్ ద పీపుల్. సో గుర్తుపెట్టుకోవాల్సింది పాలిగ్రాస్ మ్యాజిక్ స్కిల్ అవార్డ్ దీపిక. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. 9వ ఎడిషన్ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ 2024-25 న్యూఢిల్లీలో ద్రౌపది ముర్ము గారు ప్రజెంట్ చేశారు. గుర్తుపెట్టుకోండి, ఇందులో 10 పారామీటర్లు 54 ఇండికేటర్ల ఆధారంగా ఈ అవార్డులు ఇవ్వడం జరిగింది. 10 పారామీటర్లు 54 ఇండికేటర్లు అంటే 10 పారామీటర్లు 54 సూచికల ఆధారంగా 78 అవార్డులు ఇచ్చారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కేటగిరీలు 4. ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన స్కీమ్కి యూనియన్ క్యాబినెట్ అనుమతి. భారతదేశంలో మొట్టమొదటి గిరిజన జీనోమ్ ప్రాజెక్టును ప్రారంభించిన గుజరాత్. పరాక్ రాష్ట్రీయ సర్వేక్షణ్ సర్వే 2024 టాప్ 50 డిస్ట్రిక్ట్స్లో తెలంగాణ జనగామ జిల్లా. విదేశీ విద్యానిధి లబ్ధిదారుల సంఖ్య పెంపు తెలంగాణ. ఇక ఏటా 500 మంది ఎస్సీ విద్యార్థులకు స్కాలర్షిప్స్. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అట్ 2047 టాస్క్ ఫోర్స్ రిపోర్ట్ను విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. భారత్ సింగపూర్ యూపీఐ పే నౌ సేవలు మరో 13 బ్యాంకులకు విస్తరణ. ఓవరాల్గా 19 బ్యాంకులకు విస్తరణ. జావ్లిన్ మిసైల్స్ని జాయింట్గా ప్రొడ్యూస్ చేయాలని అమెరికా అనుమతి కోరిన ఇండియా. అలానే అపాచీ 64 హెలికాప్టర్స్ డీల్ బిట్వీన్ ఇండియా అమెరికా. ఆకాష్ ప్రైమ్ మిసైల్ టెస్ట్ సక్సెస్ఫుల్. ఈస్టర్న్ లడఖ్లో టెస్ట్ సక్సెస్. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారికి కళింగరత్న అవార్డు ప్రజెంట్ చేసిన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు. ఇండియన్ మహిళా హాకీ ప్లేయర్ దీపికా గారికి పాలిగ్రాస్ మ్యాజిక్ స్కిల్ అవార్డ్ 2024-25. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow and thank you everyone.